హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే భారత్లో బయోస్పియర్ రిజర్వ్స్. ప్రపంచవ్యాప్తంగా చాలా బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. వీటిని ఎవరు ఏర్పాటు చేస్తారు, ఎందుకు ఏర్పాటు చేస్తారు, భారత్లో ఎన్ని ఉన్నాయి మొదలైన అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో అసలు ప్రస్తుతం ఏం జరుగుతుంది, అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే కోల్డ్ డెజర్ట్, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కోల్డ్ డెజర్ట్ అనేది ఇటీవల న్యూస్లో ఉంది. కనుక ఇది ఎందుకు న్యూస్లో ఉంది అనే అంశాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మొదటగా ప్రపంచ బయోస్పియర్ రిజర్వ్ ఈ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, అసలు బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటి? విభిన్న జాతులు, వాటి జన్యువులు, వాటి ఆవాసాల్లో ఉండే వైవిధ్యాన్ని జీవ వైవిధ్యం అంటారన్నమాట. జీవ వైవిధ్యం అంటే అనేక జాతులు, ఈ అనేక జాతులు ఉన్నటువంటి ఒక ప్రత్యేక ప్రాంతమే జీవ వైవిధ్యం. అంటే అనేక రకాలైనటువంటి జన్యు వైవిధ్యం ఉండాలి, జీవ వైవిధ్యం ఉండాలి. అంటే వివిధ రకాలైనటువంటి జాతుల సమృద్ధిగా ఉంటే దానిని జీవ వైవిధ్యం అంటారు. అనేక జాతులు ఒకే చోట ఉన్న ప్రాంతాన్ని జీవ వైవిధ్యం మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రోగ్రామ్ అనేది మనకి 1968లో మొదటిసారి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బేస్ చేసుకొని యునెస్కో 1970లో జనరల్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదనలో భాగంగానే 1971 నుండి మనకి ఈ కార్యక్రమం అనేది లాంచ్ చేయడం జరిగిందండి. 1971 నుండి మనకి బయోస్పియర్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. అయితే ఇప్పటివరకు ప్రపంచంలో 130 దేశాల్లో 750 పైగా బయోస్పియర్ రిజర్వ్స్ని మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటిలో మొత్తం జీవ వైవిధ్యం ఏదైతే ఉందో ఈ బయోస్పియర్ రిజర్వ్స్ కేటాయించిన భూభాగం మొత్తం విస్తీర్ణం, ప్రపంచ విస్తీర్ణం 5% సమానంగా ఉందండి. మొత్తం ఈ జీవ వైవిధ్యానికి కేటాయించినటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ యొక్క మొత్తం భూభాగం ప్రపంచ భూభాగంలో 5% మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ జీవ వైవిధ్యం అనేది ఫస్ట్ ఈ జీవ వైవిధ్యం బయోస్పియర్స్ అనే పదాలను ఎలా వచ్చాయంటే, ఫస్ట్ టైం జీవ సంబంధ వైవిధ్యం అనే పేరుతో ఫస్ట్ టైం రేమండ్ ఎఫ్ డాస్మన్ అనే ఒక శాస్త్రవేత్త, ఒక పర్యావరణవేత్త లేదా ఒక జీవ వైవిధ్యానికి చెందినటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. దానికే WC రోసెన్ అనేటువంటి మరో వ్యక్తి జీవ వైవిధ్యం అనే ఒక పేరుని సూచించారనమాట. దీనిలో భాగంగా రాబర్ట్ విక్టేకర్ అనేటువంటి మరో శాస్త్రవేత్త ఏం చేశారంటే ఈ వైవిధ్యాన్ని 3 రకాలుగా విభజించడం జరిగింది. మొత్తం 3 రకాలుగా విభజించడం జరిగింది. ఎవరు? రాబర్ట్ విక్టేకర్. ఇలా విభజించినటువంటి జీవ వైవిధ్యాన్ని ఆల్ఫా, బీటా, గామా అనే 3 విధాలుగా విభజించడం జరిగింది. ఆల్ఫా, బీటా, గామాగా విభజించారండి. అయితే ఆల్ఫా వైవిధ్యం అంటే ఏంటి అంటే, ఒక ప్రాంతానికి సంబంధించి, అంటే ఒక ప్రాంతానికి, ఒక భౌగోళిక ప్రాంతానికి పరిమితమైనటువంటి జీవ వైవిధ్యాన్ని ఆల్ఫా జీవ వైవిధ్యంగా చెప్పచ్చు. మరి ఇక బీటా వైవిధ్యం అంటే ఏంటి? బీటా జీవ వైవిధ్యం అంటే ఒక బయోస్పియర్ రిజర్వ్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో జీవుల యొక్క జాతుల వైవిధ్యం, జీవుల సమృద్ధి 2 ప్రాంతాల మధ్య పోల్చినప్పుడు వచ్చే తేడానే బీటా వైవిధ్యంగా మనం చెప్పవచ్చు. 2 ప్రాంతాల మధ్య వైవిధ్యాన్ని మనం పోల్చడమే బీటా వైవిధ్యంగా చెప్తారు. ఇక గామా వైవిధ్యం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం వరల్డ్ లోపల ఉన్నటువంటి వైవిధ్యాన్ని అంతటిని కలిపి గామా వైవిధ్యంగా మనం చెప్పవచ్చు. ఇలా విక్టేకర్ గారు 3 విధాలుగా విభజించడం జరిగింది. అయితే ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్ని కూడా గుర్తించడం జరిగిందండి ఈ ప్రోగ్రాంలో భాగంగా. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కనుక దానిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యావరణం చాలా వరకు ధ్వంసమైపోతుంది. కనుక ఉన్నదాన్నైనా మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రపంచ పర్యావరణవేత్తలందరూ కలిపి యునెస్కో, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి UNO ఆధీనంలో యునెస్కో ఇవన్నీ కూడా గుర్తించడం మొదలుపెట్టాయి. దీనిలో భాగంగానే మొత్తం ప్రపంచవ్యాప్తంగా హాటెస్ట్ హాట్స్పాట్స్, అదేవిధంగా హాట్స్పాట్స్ని గుర్తించడం జరిగిందండి. ఈ హాట్స్పాట్స్ అనేది మిట్టర్ మియర్ అనే వ్యక్తి మొదటిసారిగా హాట్స్పాట్స్ అనే పదాన్ని వాడారండి. మిట్టర్ మియర్, నార్మన్ మియర్స్ అనే వ్యక్తి
నార్మన్ మియర్ అనే వ్యక్తి మొదటిసారిగా హాట్స్పాట్ అనే పదాన్ని వాడారు. దీన్ని అమల్లోకి అంటే ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వ్యక్తి విక్టర్ మియర్ అండి, విక్టర్ మియర్. అయితే ఇవి ఎలా గుర్తిస్తారంటే దీనికి ఉండవలసిన అర్హతలు ఏంటి, బయోస్పియర్ రిజర్వ్స్ని లేదంటే హాట్స్పాట్స్ని, మెయిన్ హాట్స్పాట్స్ అనేవి సపరేట్ ఉంటాయి. ఈ హాట్స్పాట్స్ అనేది ఎలా గుర్తిస్తారంటే ఒక భౌగోళిక ప్రాంతానికే పరిమితమైనటువంటి 1500 పైగా జీవజాతులు, అంటే అక్కడ ఫానా ఫ్లోరా రెండిట్లో రెండు కలిపి 1500కు పైగా ఆ స్థానిక ప్రాంతానికే, ఒక భౌగోళిక ప్రాంతానికే పరిమితమై ఉండాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం 70% పైగా ఆవాస నష్టం, అంటే ఆ ప్రాంతం అంతా ధ్వంసం అయిపోయి ఇంకా జస్ట్ 30% మాత్రమే మిగిలింది అనే సూచనలు కనిపించినట్లయితే వాటిని హాట్ స్పాట్స్గా గుర్తిస్తారనమాట. వీటిలో అత్యంత హాటెస్ట్ హాట్స్పాట్గా, అంటే ఇంకా ఎక్కువగా తీవ్రంగా ధ్వంసమయ్యే వాటిని హాటెస్ట్ హాట్స్పాట్గా కూడా గుర్తిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో మన భారత్లో ఉన్నవి మొత్తం 4 ఉన్నాయండి. భారత్లో ఉన్నవి అవి ఏంటంటే పశ్చిమ కనుమలు, భారత్లో ఉన్నవి పశ్చిమ కనుమలు, అలాగే హిమాలయాలు, ఈశాన్య భారతం, సుండాలాండ్. భారత్లో ఉన్నటువంటి హాట్స్పాట్స్ అండి ఇవి. ఇలా భారత్లో మొత్తం 4 హాట్స్పాట్స్ ఉన్నాయి. భారత్లో ఉన్న హాట్స్పాట్స్ అండి మొత్తం 4 హాట్స్పాట్స్ అనమాట. వీటిలో మనకి భారతదేశంలో అత్యంత జీవ వైవిధ్యం ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటంటే ఈశాన్య భారత్, అదేవిధంగా పశ్చిమ కనుమల ప్రాంతంలో మనకి ఇప్పుడు కూడా కొత్త జీవజాతుల్ని పర్యావరణవేత్తలు గుర్తిస్తూ ఉంటారు అనమాట, పర్యావరణ శాస్త్రవేత్తలు. ఇక భారత్లో బయోస్పియర్ ప్రోగ్రామ్ ఇప్పుడు ప్రారంభమైంది. అంటే ప్రపంచవ్యాప్తంగా 71లో ప్రారంభమైతే మన భారత్లో 1986 నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా ఫస్ట్ టైం గుర్తించినటువంటిదే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. ఇది 3 రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 3 రాష్ట్రాలు కలిసి ఉంటుందండి. అవి తమిళనాడు, కేరళ, కర్ణాటక. ఈ 3 రాష్ట్రాల్లో కలిపి విస్తరించినటువంటి ఈ భూభాగమే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్గా పేర్కొంటారు. ఇది 2000 సంవత్సరంలో యునెస్కో యొక్క మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాంలో కూడా గుర్తింపు లభించిందండి. అయితే భారత్లో 1986లోనే వీటిని ఏర్పాటు చేయండి. భారత్లో ఫస్ట్ ఏర్పాటు చేసింది 1986లో నీలగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రెండోది నందాదేవి. 1988లో నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ మొత్తం 18 ఉన్నాయి. వీటిలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఏదనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇక భారత్లో యునెస్కో గుర్తింపు పొందినవి మొత్తం భారత్లో బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి భారత్లో 18 ఉన్నాయి. వాటిలో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాంలో భాగంగా యునెస్కో గుర్తించినటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ మొత్తం 18లో 12 ఉన్నాయండి ఇప్పటి వరకు. అయితే రీసెంట్గా కోల్డ్ డిజర్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఏదైతే ఉందో ఈ కోల్డ్ డిజర్ట్ యాడ్ అవడంతో మనకి ప్రస్తుతం 13గా మారిందండి. ఈ కోల్డ్ డిజర్ట్తో కలిపి మొత్తం 12 కాస్త 13గా చేంజ్ అయింది. ఇక ఈ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాంలో భాగంగా యునెస్కో గుర్తించినటువంటి మొట్టమొదటిది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ముందు స్లైడ్లో, నీలగిరి అండి. ఇక సెకండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఫస్ట్ నీలగిరి అయితే, రెండవది గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏర్పాటు చేయడం జరిగింది 2001లో. రీసెంట్ అప్డేట్ గమనించినట్లయితే శీతల ఎడారి, ఇక్కడ టైపింగ్ మిస్టేక్, శీతల ఎడారి కోల్డ్ డెజర్ట్ అండి. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కోల్డ్ డెజర్ట్.
ఇది యునెస్కో యొక్క మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రాంలో భాగంగా గుర్తించడం జరిగింది. అందువల్ల ఇది న్యూస్లో ఉంది. అయితే ఇక్కడ ఈ బయోస్ఫియర్ రిజర్వ్లో వేటిని సంరక్షిస్తున్నారంటే స్నో లెపర్డ్. ఈ స్నో లెపర్డ్ అనేది హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువుగాను, అదేవిధంగా లడక్ యొక్క జంతువుగాను కూడా మనం గుర్తించారనమాట. ఇవి ఎక్కువగా ప్రస్తుతం మన భారతదేశంలో 718 ఉండగా అందులో 477 మంచు చరిత్రలు వచ్చేసరికి లడక్ ప్రాంతంలో ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయండి. రీసెంట్గా వీటి యొక్క డేటా కూడా భారత ప్రభుత్వం 2023లో విడుదల చేయడం జరిగిందండి. 2023లో విడుదల చేయడం జరిగింది. ఇక ఈ కోల్డ్ డెజర్ట్ అనే ఈ బయోస్ఫియర్ రిజర్వ్లో ప్రవహిస్తున్నటువంటి నది స్పితి నది. ఇది సట్లెజ్ నది యొక్క ఉపనది. ఈ కోల్డ్ డెజర్ట్ మధ్యగా ఈ స్పితి నది ప్రవహిస్తుంది. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఈ బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేది ఎవరు గుర్తిస్తారు, ఎలా గుర్తిస్తారు అంటే రాష్ట్రం యొక్క ప్రతిపాదన మేరకు కేంద్రానికి సిఫార్సు చేయాలి. అంటే రాష్ట్రం యొక్క ప్రతిపాదిస్తే కేంద్రం ఏర్పాటు చేస్తుంది, లేదా కేంద్రమే డైరెక్ట్గా యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్తో అనుసంధానించడం కోసం కేంద్రమే ప్రతిపాదన చేయొచ్చు అనమాట. అయితే రాష్ట్రం ప్రతిపాదన చేసినా కేంద్రం తీసుకుంటుంది, లేదా కేంద్రమే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి బయోస్ఫియర్ రిజర్వ్స్ని ప్రకటించవచ్చు. ఈ ప్రకటించిన దాని యొక్క డేటాని యునెస్కోకి పంపినట్లయితే యునెస్కో ప్రపంచంలో ఉన్నటువంటి బయోస్ఫియర్ రిజర్వ్స్తో అనుసంధానం చేస్తుంది అనమాట. ఇదండి వార్తల్లో ఉన్నటువంటి కోల్డ్ డెజర్ట్ యొక్క న్యూస్. కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.